సోర్స్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అనే ఒక సబ్జెక్ట్ని మనం ధ్యానించబోతున్నాం. అంటే దేవుడు మాత్రమే మనకు ఆధారం, తండ్రితో సంబంధం కలిగి ఉండాలంటే. సో దేవుడితో సంబంధం కలిగి ఉండాలంటే యేసు నామం ద్వారా మళ్ళా రీయునైటెడ్ అవుతున్నాం, రీకనెక్ట్ అవుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:17 తీసి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:17 ఇక్కడ 3:17 ఏముందంటే, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని కోరుకుంటున్నాడు అంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని యొక్క మహిమ ఐశ్వర్యాన్ని చొప్పున అంటే ఆయన మహిమలో సంపూర్ణత ఉంది. ఆయన యొక్క మహిమలో జ్ఞానము, ఆయన మహిమలో అద్భుతములు మన జీవితాలలో జరగటానికి కావాల్సిన ఒక ఆధారం ఆయన అయినాడు. అయితే ఇక్కడ 3 పనులు మనం చేయాలి. మొట్టమొదట న్యాయాధిపతులు 5:30 చదివి ఆ 3 పనులు ఏంటో మనం చూద్దాం. 5:31 యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నందురు అని పాడెను. ఆయనను ప్రేమించు వారు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. ఎట్లుంటారంట? బలముగా ఉదయించే సూర్యుని వలె ఉంటారంట. అంటే వెలుగుమయమైన జీవితాన్ని చీకటిని పారద్రోలే ఒక శక్తిగా మనము మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, సూర్యుని చుట్టూ భూమి కదా, గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. వితౌట్ సూర్యుడు ఏమైనా చూడగలవా? ఏం సౌర కుటుంబంలో సూర్యుడు ఎంత ఇంపార్టెంటో ఈ నవగ్రహాలకి, అలాగే యేసు ప్రభు విశ్వాస యొక్క జీవితానికి అంత ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు చుట్టే సమస్తము ఉన్నాయి. ఆయన సింహాసనాసనుడై ఉన్నప్పుడు ఆయన యొక్క మహిమను బట్టి, ఆయన యొక్క సౌందర్యాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనం పొందుకునే ఆశీర్వాదకరమైన అనేకమైన ఆశీర్వాదాలను మనం ఇంకా కళ్ళకు కనపడదు, చెవికి వినపదు, అవి అగమ్య గోచరములు అంటున్నాడు. ఎట్లున్నాయంట? అగమ్య గోచరములుగా ఉన్నాయంట. కంటికి కనపడడం లేదు, చెవికి వినపడడం లేదు, కానీ అవి అగమ్య గోచరంలో అని అంటున్నాడు. మరి ఈ అగమ్య గోచరమైన వాటిని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఎలా తెలుసుకోవాలంటే 3 పనులు చేయాలి. ఒకటి సో ఫ్లో. ప్రైజ్ ది లార్డ్. సో ఫ్లో కదా. ఇప్పుడు సోక్ అంటే మరి మన మైండ్ని, మన హార్ట్ని దేవుని యొక్క వాక్యముతో నింపుకోవాలి. హృదయం నిండింది నోరు మాట్లాడుతుంది కదా. అయితే ఆలోచించిన తర్వాతనే నోరు మాట్లాడుతుంది. నేను ఇక్కడ పోయి ఇలా మాట్లాడాలా, క్వశ్చన్స్కి ఆన్సర్ తీసుకోవాలా, ఇలా చేయాలా, అలా చేయాలా అని మనం అందరము ఆలోచిస్తాం. ఆలోచించిన తర్వాత ఏం చేస్తాం? మాట్లాడతాం కదా. సో మాట్లాడే దాన్ని బట్టి మనం రిజల్ట్ తీసుకుంటాం. అయితే మన ఆలోచన వాక్యమై ఉండాలి, మన హృదయాంతరంగంలో కూడా వాక్యమై ఉండాలి. అందుకే ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. ఇంకొకటి ప్రజెంట్ మైండ్ మనకేమైందో అది ఫ్యూచర్లో నేర్చుకున్న దాన్ని కూడా మనం అదే అయి ఉండాలి, ప్రజెంట్ చేయగలగాలి. మన హృదయంలో ఏం నేర్చుకున్నామో అది స్టోర్ చేయబడి ఉంటుందంట. ఆ స్టోర్ చేయబడిన దాన్ని అవసరమైనప్పుడు తీస్తాం. ఇప్పుడు బిర్యానీ చేయాలనుకుంటున్నాం, లేదంటే కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాం, ఫోన్ ఆపరేట్ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? పాస్ట్ మైండ్లో ఉంటాయి కదా, ఫ్యూచర్ మైండ్ కాదు, ప్రజెంట్ మైండ్లో కాదు. కాబట్టి పాస్ట్ని మనం బయటికి తీసుకొని వస్తున్నామా లేదా? తీసుకొని రాగలుగుతున్నాం. అంటే మనకు ప్రతి పాస్ట్లో జరుగుతున్న వాటన్నిటినీ అవసరమైనప్పుడు మన యొక్క జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలా వాక్యాన్ని మనలో నింపుకున్నప్పుడు, ఆ యొక్క వాక్యంలో మనము నిండిపోయినప్పుడు, అంటే ఒక రాతి బాణం తీసుకొని నీళ్ళతో నింపమన్నాడు కదండి. నీళ్ళు వాక్యానికి సాదృశ్యము, మరి ఆత్మకు సాదృశ్యం. సో ఇప్పుడు వాక్యముతో నింపుకున్న మన జీవితంలో చేయాలి. ఇక్కడ చేయాలంటే దేవుని ముందర నీ వచనం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఆయనకే విత్తాలిదారు, ఆయనకే మళ్ళా రిపీట్ చేయాలి. ఎందుకు అంటే ప్రార్థనకు ఎప్పుడు బలం వస్తుందంటే నీ యొక్క పదజాలము వాక్యమైనప్పుడు, వాక్యంలో ఉన్న అథారిటీని బట్టి. అందుకే జడ్జి దగ్గరికి లాయర్స్ వెళ్ళినప్పుడు యువర్ ఆనర్ మై లార్డ్ అని అంటారు. అవునా? అంటారు, కానీ
వాళ్ళకి ఇష్టం వచ్చింది మాట్లాడరు అకార్డింగ్ దిస్ లా, దిస్ సెక్షన్. సో ఆ సెక్షన్ని బట్టే వాళ్ళు మాట్లాడాలి. సెక్షన్ లేకుండా మరి లా పాయింట్ ఏ బుక్లో ఉందో, ఏ 114 104 102 ఏదో ఒకటి చెప్పాలి వాళ్ళు, అవునా? సో అలాగే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:17 బట్టి నీ మహిమైశ్వర్యము చొప్పున నన్ను దీవిస్తాను అంటున్నావు. సో నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను, నా ద్వారా నీ మహిమను ప్రత్యక్షపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే జీసస్ ఓన్లీ ద వే టు రీకనెక్ట్ విత్ గాడ్ కదా. మరి దేవుడితో మనం కనెక్ట్ అవ్వాలి, తండ్రితో మళ్ళీ సత్సంబంధాన్ని కలిగి ఉండాలంటే ఏసే మార్గం అయినాడు. దీన్ని ఏమంటారంటే సన్షిప్ అంటారు. ప్రైజ్ ది లార్డ్. సన్షిప్ అంటారు. మరి దేవుడు కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:6 ప్రకారము గాడ్ హ్యాస్ మేడ్ దిస్ లైట్ షైన్ ఇన్ అవర్ హార్ట్స్. ఇక వాక్యాన్ని మన జీవితంలో ఆయన మహిమ వెలుగుగా వెలగాలి, మన హృదయాలు వెలుగుతో నింపబడాలి. ఈ వాక్యాన్ని బట్టి హృదయము అంటే ప్రాణము అనొచ్చు, అవునా అండి? హృదయాన్ని ప్రాణం అనొచ్చు. అంటే మన ప్రాణము, నా హృదయం ఇప్పుడు నెమ్మది అయింది, నా మనసు ఇప్పుడు తృప్తి పడింది అని అంటాం. అంటే ఈ ఆలోచనలన్నింటినీ కంట్రోల్ చేసేది మనసు అన్నమాట. సో నా మనసు ఇప్పుడు కంట్రోల్ చేయబడింది అని అంటాం. అంటే ఎప్పుడు కంట్రోల్ అవుతుంది? మనకు నెమ్మది వచ్చినప్పుడు. ఎప్పుడు నెమ్మది వస్తుంది? లాస్ట్ వీక్ అనుకున్నాం కదా, దావీదు మహారాజు గొల్యాతుని చూసినప్పుడు అంట, మీరందరూ ఇతన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే, నీకు తెలివి లేదు, నువ్వు చేయాల్సిన పని ఏంది అదే చేసుకోరా అని అన్నాడు. ఏమన్నారు? అన్నారు, నువ్వు ఎందుకు వచ్చినావు అసలు, నీ యొక్క హృదయంలో ఆలోచన దురాలోచన నేను ఎరుగుదును, మర్యాద ఇక్కడ నుండి పోవాలి అన్న అతని వారిస్తాడు. అయితే అన్నలు ఏం చెప్పనందువలన సరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, ఇట్లా ఫిలిస్తీన్ల దండులో ఈయనని ఓడించగలిగితే వీళ్ళంతా మనకు బానిసలు అవుతారంట, అయితే ఈయనను ఓడించాలంట, ఇది ఛాలెంజ్ చేస్తున్నాడు అంటే, అవునా, మరి ఇతన్ని ఓడించకపోతే ఏమీ చేయలేవు, ఇతన్ని ఓడిస్తే మాత్రం రాజ్యాన్ని, సగం రాజ్యాన్ని రాజిస్తానని కూడా వాగ్దానం చేసినాడంటే, అప్పుడు దావీదు ఒక్కసారిగా ఆయనని ఇలా చూస్తాడు. చూసి ఇతనికి సున్నతి లేదు. ప్రైజ్ ది లార్డ్. అందరు ఎట్లా చూసినారో ఈయన ఎట్లా చూసినారో అక్కడ మనకు తేడా తెలుస్తుంది. ఎందుకంటే ఈయనకు ధర్మశాస్త్ర తదనంతరం ఉంది కాబట్టి అంతో ఇంతో దైవభక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎంత దైవభక్తి అంటే నిరంతరం దేవునితోనే సహవాసం కలిగి ఉన్నాడు. అన్నలందరూ వదిలేస్తున్నారు, తండ్రికి నా కుమారుడని చెప్పుకునేంత గొప్పగా పుట్టిన వ్యక్తి కాదు, రహస్యంలో కన్న వ్యక్తి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నంత గొప్పగా ఇంకెవరు అతని గురించి సాక్ష్యము చెప్పలేకపోతున్నారు. బట్ ఒక్కసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా అతడు ఆ కష్టంలో నడవడాన్ని బట్టే అతడు రాజవడానికి కావాల్సిన మార్గం. హల్లెలూయా. హేట్రేట్ మనము పొందుతున్నామా, ద్వేషించబడుతున్నామా, అవమానింపబడుతున్నామా, తృణీకరించబడుతున్నామా? అయితే నువ్వు హెచ్చింపబడటానికి పుట్టినావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని యొక్క నామాన్ని బట్టి నేను నీ దగ్గరికి యుద్ధానికి వస్తున్నాను అని అంటాడు. ఫిలిస్తీయుడు కూడా అసహించుకుంటాడు కదండి ఆయనని. ఫిలిస్తీయుడు ఏమంటాడు, ఏం నేను ఏమైనా కుక్కని అనుకుంటున్నావా, ఒక రాయితో ఒక కర్రతో వస్తున్నావు అని అన్నాడు. అయితే విని ఈయన దాన్ని చెవులో వేసుకోవడం లేదు. కానీ ఒక్కసారిగా దేవుని యొక్క భుజాల మీద ఈయన ఉన్నట్టుగా, అవునా, దేవుని సింహాసనం యొక్క నిలబడిన వ్యక్తిగా భూమి మీద ఉంటున్న మనుషులని చూడడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఫ్లైట్లో వెళ్తున్న వాళ్ళకి భూమి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎట్లుండి ఉండొచ్చు? ఫ్లైట్లో వెళ్ళినప్పుడు భూమిని మొత్తం ఇట్లా కిటికీలో నుండి, విండోలో నుండి చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? చాలా ఒక ఫ్లైట్లో పోలేదు లెక్క, వేరేదేమన్నా చెప్పంటే ఒక 50 ఎందుకులే, ఇంకొంచెం చిన్నగానే చెప్తున్నాం, ఒక 25 అపార్ట్మెంట్స్ కలిగిన ఫ్లాట్ని మనం ఎక్కినాం అనుకున్నాం. ఒక అపార్ట్మెంట్ పైకి ఎక్కి ఒక్కసారి మనిషిని ఇంత తొంగి చూడండి, చాలా
నువ్వు ఎట్లా కనపడిస్తావు? నీకు నువ్వు చాలా ఉన్నత స్థితిలో ఉండి చూస్తున్నావు కాబట్టి నువ్వు చాలా ఎత్తుగా కనపడిస్తావు. కానీ కింద కనపడిచే వ్యక్తులు ఎట్లున్నారు? ఇప్పుడు చాలా చిన్నగా ఉంటారు, చీమలలాగా కనపడిస్తారు. సముద్రాలు ఎంత అందంగా ఉంటాయి, ఆ ట్రైన్స్ గోడాలని ఇంకా బొమ్మ చూసినట్టుగా ఉంటుంది, చాలా చిన్నవిగా కనపడిస్తాయి. సృష్టి మొత్తం ఆ విండోలో ఎంత అద్భుతంగా అంటే నిజంగా బొమ్మలు ఆడుకునేటట్టే. దేవుడు ఆ యొక్క దృష్టితో ఇక భూమిని చూసినప్పుడు మనిషి నిజంగా చీమలా ఉంటాడు. మరి చీమనే చూడగలుగుతున్న మనిషిని, చీమనే ఒక ఇలా అనేయగలిగే ఒక మనిషిని దేవుడు చూస్తున్నారంటే ఎంత ధన్యత కదా. మరి ఆ దేవుడు మనిషిని చీమలాగా చూస్తే మనిషి కంటే చిన్నవైన చీమలను ఇంకెట్లా చూస్తున్నాడు. కానీ వాటికి కూడా ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు, వాటిని కూడా ఎరిగినాడు. గొంగలి పురుగులను చూస్తున్నాడు, పసర పురుగులను చూస్తున్నాడు, మిడతలను చూస్తున్నాడు, అన్నిటిని చూస్తున్నాడు. చూడండి, మనుషులు ఎంత ఉన్నతమైన 6 అడుగులు ఉన్నా కూడా మనం చాలా చిన్నగా ఆయన దృష్టిలో కనపడిస్తున్నాం. అయినప్పటికీ మన యొక్క అవయవాలన్నీ సరిగా పనిచేయాలి, మన కోరికలన్నీ వినాలి, మన పరిస్థితులన్నీ అందరి ఒకటేసారి బ్యాబా అని అడుస్తుంటే ఒక అగ్గిపెట్ట పెట్టుకొని మాట్లాడినా, లేకుంటే ఒక డబ్బాలు పెట్టి గుల్కరాలు వేసి దబ్బా కొట్టినా ఎట్లుంటుంది శబ్దం? అట్లుంటుంది పరలోకానికి. అయినా నీ స్వరం నా స్వరం వింటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత డిస్టర్బెన్స్, ఇంత గలిబిలిలో నీ స్వరం మాత్రమే వినాలి. ఆయన ఎంత గొప్ప నడిపించండి. మరి అలాంటి గలిబిలి ఉంది అక్కడ, యుద్ధ వాతావరణం ఉంది, డబ్బులేసి గుల్కరాలు వేసి డబ్బా 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 శబ్దం చేస్తున్నట్టుగా చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అయితే దావీదు మహారాజు ఒంటరి. దావీదు గొర్రెలు కాచే దావీదు అనే చెప్పాలి ఇక్కడ, ఇంకా రాజు కాలేదు. మరి ఆ దావీదు ఎలా చూస్తున్నాడండి దేవునిని? ఒక ఉన్నతమైన మహిమైశ్వర్యం కలిగిన గొప్ప దేవుడిగా చూస్తున్నాడు. ఆయన సన్నిధానంలో ప్రభా నేను వీడిని సున్నతి లేని ఫిలిస్తీయుని నేను హతమార్చడానికి నిలబడుతున్నాను, యుద్ధం యెహోవాదే, మరి నేను ఎట్లా యుద్ధం చేయాలని ఆయన దేవుడి దగ్గర కనిపెట్టిన వ్యక్తిగా మనం అతన్ని చూడొచ్చు. అప్పుడు దేవుడు ఒకసారి చూడు నా కుమారుడా అని అన్నాడు అనుకుందాం. ఆ యొక్క హెవెన్లీ రిలీఫ్స్లో నుండి భూమి దిగి చూసినప్పుడు ఈ వ్యక్తి ఎలా కనబడించాడు? దావీదు మహారాజు ఎట్లా? చాలా చిన్నగా కనబడించాడు. అందుకే ఆయన చంపడానికి ఎంత సైజు కావాలో రాయి, ఇప్పుడు అతనికి ఎంత సైజు కనపడించాడో అట్లనే, అందుకని ఆ గులకరాయి తీసుకున్నాడు. హల్లెలూయా, అర్థమైందా? ఇప్పుడు మనిషి యొక్క స్వారూప్యము చాలా పెద్ద కనపడిచింది, రాయితో నేను ఎట్లా చంపుతా అనేవాడేమో. కానీ ఆ ఉన్నతమైన మహిమా సింహాసనం మీద నిలబడి అక్కడ నుండి ఒక్క చూపు చూసినాడు ఫిలిస్తీని. దేవుడు చూపిస్తున్న చూపులు బట్టి వీడొక పక్షి కంటే ఎక్కువేమి కాదు. కాబట్టి ఈ పక్షిని ఎట్లా పడతాం? క్యాట్బుల్తో కొట్టగలుగుతాం కదా, వడసలతో కొట్టగలుగుతాం. అలా ఇక్కడికి వస్తున్న ఏమంటారు గొర్రెలను, పశువులను నేను యుద్ధం చేయగలిగినాను కాబట్టి వీడెంత, వీని బలం ఎంత అని అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు పెద్ద కత్తి కనపడలే, ఆయన 6 అడుగుల కంటే ఎత్తైన వాడన్నారు. కానీ దావీదు ఎక్కడి నుండి చూస్తున్నాడండి? దేవుని మహిమ ఐశ్వర్యం కాడి నుండి చూస్తున్నాడు. ఆయన మహిమైశ్వర్యంలో మనము కేవలం ఆయన స్వరాన్ని వినగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి స్వరాన్ని వింటామో ఉజ్జీవంతో ఉదయిస్తున్న సూర్యుని వెలుగు వలె ఉంటామంట, సూర్యుని లాగా ప్రకాశిస్తామంట. హల్లెలూయా. సూర్యుడు ఉదయించేటప్పుడు ఎట్లుంటాడండి? సూర్యుడు ఉదయించేటప్పుడు ఎట్లుంటాడు? ఆరెంజ్ కలర్లో ఆహ్లాదకరంగా చాలా అద్భుతకరంగా ఉంటుంది. చూస్తుంటే ఎంతమంది పొద్దున్నే పోయి చూస్తుంటారంటే వాళ్ళు ఉంటుంది కదా. సూర్యుడు ఏం అనిపించదు, సూర్యుడు అసలు ఏం వేరే కాదు అన్నంత హ్యాపీగా చూపిస్తుంటారు. కానీ అదే సూర్యుడిని 12 గంటలు చూడగలుగుతామా? నడినంటి మీద ఇట్లా ఎక్కి చూడగలుగుతామా? చూడలే కదా. ఎందుకని? మనకు చాలా దగ్గరగా వచ్చేస్తాడు, ఆ వేడిని మనము చూడలేకపోతున్నాం. అదే ఈ 3 నెలలలో నువ్వు అంత ప్రజ్వరిలే సూర్యకాంతి లాగా ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి జనవరి నుండి 6 నెలలు అయిపోయింది కదా. ఇప్పుడు 7వ నెలలో నుండి మనం ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తాం. 7వ నెల నుండి ఎన్నో నెలలు అంటే ఇంకా
6 నెలలు, అవునా? 12. అయితే అక్కడ 12 ఇక్కడ 12లో నుండి మధ్యలో 3 నెలలు పికప్ చేయండి. మధ్యలోనే ఉన్నట్టు కదా సూర్యుడు ఇప్పుడు ఉన్నారా లేదా? పొద్దున కాదు, సాయంత్రం కాదు, మిట్ట మధ్యాహ్న సమయంగా ఈ సమయాన్ని మనం ఎన్నిక చేసుకొని చూస్తే నీకు నువ్వు రౌద్రుడై మండుతున్న సూర్యకాంతి కనపడుచున్నట్టుగా నువ్వు మండించబడాలి. అంటే ఈ 3 నెలలలో నువ్వు జీవించబడకపోతే ఈ నవంబర్, డిసెంబర్ ఇవన్నీ సప్పగా వెళ్ళిపోతాయి. మళ్ళీ న్యూ ఇయర్ కోసం ఎదురు చూసి మళ్ళీ 1వ తారీఖు వస్తే అప్పుడు వాగ్దానం తీసుకొని వచ్చే సంవత్సరం నుండి బాగా ప్రార్థన చేస్తానంటారు. కాదండి, వచ్చే సంవత్సరం వరకు మనం ఉండాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని నీలో నింపుకుంటే, వాక్యాన్ని యేసు నామంలో నువ్వు విత్తుతుంటే ఇంకా నీ జీవితంలో ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. పరిశుద్ధాత్మ జ్ఞానముతో ఎలా నడిపించబడాలి, ఏ వస్తువుని ఎలా చూడాలి, ఏ శత్రువుని ఎలా వాదించాలి, ఎలా వెళ్ళగొట్టుకోవాలి అనే ఒక కృప దేవుడు మీకు అందిస్తాడు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గురించిన వార్త లోకంలో ఉన్న వాళ్ళందరికీ వెర్రితనం. అంటే వీళ్ళు చాలా మంది అంటారు, దేవుని ఊరికి వీళ్ళు ఉన్నారని కలగంటున్నారయ్యా, అసలు వీళ్ళకి ఏం అర్థమే కాదు, భ్రమలో ఉన్నారు అని అంటున్నారు. కానీ లోకస్తులకు అది భ్రాంతిలాగే ఉంది, వెర్రితనంగానే ఉంది. కానీ నశించుచున్న వారికి వెర్రితనం అయితే రక్షించబడుచున్న మనకి సిలువ శక్తిగా ఉంది. హల్లెలూయా. సిలువలో దేవుడు మరణ యాతన పడిన వేదనకు మించిన ఆదరణ మనకు ఉంది అని మనకు తెలుస్తుంది. ఆ సిలువ శక్తిని బట్టి ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన హృదయాన్ని గెలుచుకోగలిగినాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ప్రాయశ్చిత్త బలిగా తండ్రి కొరకు కుమారుడు ఏజించి మరణించినందువలన మళ్ళీ మూయబడిన ద్వారాలన్నీ తెరవబడిపోయినాయి. హల్లెలూయా. చాలా మంది ధనాన్ని వెతుకుతూ ఉంటారు, బంగారం ఇక్కడ దొరికితే అక్కడ దానికి బలి ఇవ్వాలా, పూజ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా అని ప్రయాస పడుతుంటారు. కానీ ఇలా మనం పరలోకపు ద్వారాన్ని తెరవడానికి కావాల్సిన బలాన్ని ఎవరు ఇవ్వగలరు, ఎవరు చేయగలరు అంటూ మరి మన పిల్లలందరూ వెతుకుతున్నప్పుడు తండ్రి యొక్క మహిమైశ్వర్యాన్ని బట్టి కుమారుడు ఈ లోకానికి పంపబడతాడని యెషయా ప్రవక్త చెప్పడం జరిగింది. మరి వాళ్ళ జీవితంలో దావీదు మహారాజు కూడా ఆయన వస్త్రాన్ని చీల్చి వేసుకుంటాడని కూడా ఆ ప్రాక్టికల్గా కీర్తనలలో రచించడం మనం చూస్తే, మోషే ప్రభా నేను నిన్ను చూడాలి, నీ మహిమను నేను వెతుకుతుండగా, నీ స్వారూప్యాన్ని, నీ ముఖ స్వారూప్యాన్ని నేను చూడాలన్నప్పుడు మోషే నువ్వు నా వెనుకటి భాగాన్ని, నా కుడి పార్శ్వని చురుగలో కానీ నువ్వు నన్ను డైరెక్ట్గా ముఖాముఖిగా చూడలేవు అని అంటున్నాడు. ఎందుకంటే ఏ నరుడును దేవుని ముఖాముఖిగా చూసి బ్రతికి ఉండలేడు, సజీవుగా ఉండలేడు. అయితే యేసుక్రీస్తు తదనంతరము తండ్రి దగ్గరికి మనం చేరడానికి అర్హత పొందుకున్నాం. ఎందుకంటే క్రీస్తు స్వారూప్యంలో తండ్రి కూడా మనకు దర్శనం ఇస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా క్రీస్తు యొక్క స్వారూప్యంలోనే అనిపిస్తాడు. హల్లెలూయా. గ్రంథంలో అంటాడు, ముందర ఆయన నీ సైన్యమైనాడు, కుడి ఎడమ ఆయన నీకు బలమైనాడు, మరి వెనక ఆయన నీకు నీడగా ఉన్నాడు అని అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి వెనకలు ఎవరు కాపాడుతారు? సర్వాంగ కవచాన్ని ధరించినప్పుడు కూడా వెనకల ఏముండదు చెప్పండి, ఏమున్నాయి? సత్యమను, నీతియను, మైమరుపు, తర్వాత విశ్వాసమును, డాలు, రక్షణను, శిరస్నానము, ఆత్మకడ్డం, సమాధానం, సిద్ధ మనసుతో కూడిన జోడు. అంటే తల మొదలుకొని, అంటే కిరీటం ఉంది, మైమరుపు ఉంది, దట్టి ఉంది నడుము మిగించడానికి. అలాగే పాదాలకు సంరక్షణలు ఉన్నాయి. చేతిలో 2 చేతులు పనిచేయాలి. 2 చేతులు పనిచేయాలంటే ఒక దాంట్లో దాలు ఖడ్గము ఉంది. మరి వెనక భాగం నీ దేవుడు నీకు కాపాడే ఉంటాడు. ఆమేన్. ఆయన జీవిత కాలం అంతా నేను కాపాడడానికి నీ వెనుకే నీకు ఒక జ్ఞానమై ఆయన నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైనా తల్లిదండ్రులు బైక్ నేర్పిస్తుంటారు అనుకోండి, బైక్లో ముందర పిల్లల్ని విడిచిపెట్టి వెనకాల తండ్రి ఉంటాడు.
చాలా బాగుంటుంది కదా. అదే ఊహించుకోండి, ఆ చిత్రంలోనే ఉండండి. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, నీ వెనక కూర్చొని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపించే నాయకుడుగా ఉన్నాడు. అందుకే ఆయన దృష్టితో పరిస్థితులను చూడండి. దావీదు గొల్యాతును ఒక పక్షిలాగా చూసినందువల్ల నాకు చిన్న గులకరాయి తీసుకున్నాడు. అవునా? అలాగే దావీదు గొల్యాతుని చూడక ముందు కూడా ఒక చూపు చూస్తున్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు. సో ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నారనుకో, యేసు ప్రభుని ధరించడం నేనేంటి వీళ్ళేంటి తింటున్నారా, వరల్డ్లీ థింగ్స్ చలో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాళ్ళలో అవిశ్వాసి స్వభావము, దురాత్మక స్వభావం ఉంది కాబట్టి వాళ్ళని దూషిస్తున్నారు. వాళ్ళు నా సమాధానాన్ని దొంగిలించాలనుకుంటున్నారు. కాబట్టి ఆ సమాధానాన్ని నాలో నుండి పోనివ్వకుండా నేను కాపాడుకునే ఒక జ్ఞాన చిత్రము అని మీ మనస్సులో ఎప్పుడు ఉండేది. హల్లెలూయా. లోకంలో మీకు శ్రమ, ఆయనలో మీరు ధైర్యం కలిగి ఉండండి అన్నారు. కాబట్టి లోకానికి దేవుడి గురించి మనం చెప్తున్నప్పుడు దీనిలో 24 వచనం చదువు. 1:24. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి యూదులకేమి, మరి ఇతర ప్రజలకేమి వెర్రితనంగా ఉన్నాడు, ఏమి అర్థం కాని వ్యక్తిగా ఉన్నాడు. కానీ పిలువబడిన వారికి ఏమైనాడంట? శక్తి, జ్ఞానము, అద్భుతమైనాడు, ఐశ్వర్యమైనాడు, మార్గమైనాడు, సమాధానమైనాడు, కృప అయినాడు. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించాలి. యెహోవాను ఎరిగేటనే జ్ఞానం. ఈరోజు పొద్దున మార్నింగ్ ప్రేయర్లో కూడా సామెతలు 3వ అధ్యాయంలో జ్ఞానాన్ని సంపాదించమని చెప్తున్నాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి, దేవుని కృపను బట్టి చాలా బాగుంటుంది. ఎందుకంటే దేవుని సంపాదించిన వాడు అన్నిటినీ తాలుకోగలడు, అన్నిటినీ వివేచించగలడు, అన్నిటినీ శోధించి తెలుసుకుంటాడు, అన్నిటినీ జయించగలడు. ఆమేన్, హల్లెలూయా. జయం ఎక్కడుందండి? ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండగలిగితే. దావీదు ఆయన సన్నిధి వరకు వెళ్ళగలిగి, ప్రభు నేను ఎలా అయితే నీతో యుద్ధం చేయాలి అన్నప్పుడు, నాకు మాడా చూడు అతని యొక్క చిత్రాన్ని అని చెప్తున్నప్పుడు ఇతనిలో నెమ్మది పెరిగింది, కాన్ఫిడెన్స్ పెరిగింది, విశ్వాసం పెరిగింది. ఒక పిట్టలాగా కనబడిచిన ఈ వ్యక్తిని ఒక గులక రాయి తీసుకొని కొడితే చచ్చిపోతాడు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. హల్లెలూయా. మరి ఏటి దగ్గర ఉన్న ఆ సన్నపు గులకరాలను ఎందుకు తీసుకున్నాడంటే నీటి చేత అవి పదులు చేయబడినవిగా ఉన్నాయండి. వాక్యము చేత పదులు చేయబడిన, వాక్యము చేత యూజ్ చేయబడినవిగా ఉన్నాయంట. మరి అలా మన జీవితంలో కూడా ఎవరిని వాడుకుంటాడు? ఏ గులకరాయిని వాడుకుంటాడు? మనం గులకరాయి అంతనే అయ్యుండొచ్చు, కానీ సాతానును ఛేదించడానికి దేవుని హస్తంలోనికి వెళ్ళే 5 రాళ్లలో ఒక రాయిగా ఉండగలగాలి. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఆయన వాడుకోవడానికి కావాల్సిన ఫ్లో మనలో ఉండాలి. ఫ్లో మనలో ఉండాలంటే రాతి పానలలోకి నీరు నింపండి అని సెలవిచ్చినట్టుగా ఈ రోజు నుండి మన జీవితంలో వాక్యాన్ని నింపుకోవడాన్ని బట్టి, వాక్యాన్ని ఎత్తి ప్రార్థించే విధానాన్ని బట్టి నువ్వు పర్ఫెక్షన్లోకి వచ్చిన జూనియర్ లాయర్స్, సీనియర్స్ లాయర్స్ అని ఉంటారు. జూనియర్కి సీనియర్కి తేడా ఏంటంటే, జూనియర్కి ఎట్లా మాట్లాడాలనే నైపుణ్యత, యుద్ధ నైపుణ్యత ఉండకపోవచ్చు, కానీ సీనియర్ అయితే ఖచ్చితంగా కళ్ళు మూసుకొనైనా ఆ కేసును క్లియర్ చేస్తారు. అందుకే సీనియర్ లాయర్స్కి ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళకి సీనియర్ని పెరిగే కొద్దీ ప్రమోషన్స్ కూడా వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వాళ్ళు జడ్జిగా కూడా ఎన్నిక చేయబడగలరు. కాబట్టి ఈరోజు మన జీవితంలో, మన పరిస్థితిలో ఒక పరమగీతాలలోకి తీసుకుంటే ఫస్ట్ విశ్వాసిగా ఎంటర్ అవుతాం. పరమగీతాలు చూడండి, 1వ అధ్యాయంలో ఏమంటుందంటే యెరూషలేం కుమార్తెలారా అని పిలువబడడం జరుగుతుంది. యెరూషలేం కుమార్తెలారా అంటే ఆదివారము చర్చికి వెళ్ళే విశ్వాసులారా అని అర్థం. మరి ఆ యెరూషలేం కుమార్తె ఏం చేయాలంట? నిత్యము దేవుడితో సత్సంబంధాన్ని కలిగి, వాక్యాన్ని నింపుకొని, ఆయన యొక్క జ్ఞానంతో నింపబడి ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు వెంటనే ఆమె ఎలా మారిపోతుందంట?
సియోను కుమార్తెగా మార్చబడ్డాడు. ఈ సియోను కుమార్తె అంటే అహర్నిశలు దైవ తలంపుతో దైవికమైన జ్ఞానంతో వెళ్ళే ఒక విశ్వాసి అనే అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఈ విశ్వాసికి మరి యెరూషలేము కుమార్తెలకి మధ్య తేడా చూస్తే మొట్టమొదట ఇక్కడ 8వ వచనం, నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా అని మర్యాదగా మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. అయితే ఇంకొంచెం ముందరికి వెళ్తే అక్కడ నా సహోదరి అని మాట్లాడతాడు. సహోదరి అనేది ఎప్పుడు అంటాడంటే, ఎప్పుడైతే ఆదివారం చర్చికి వచ్చి వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళంతా ఎలాంటి వాళ్ళంట? సహోదరి లాంటి వాళ్ళు. అయితే ఇక్కడ వాక్యాన్ని జ్ఞానంగా నేర్చుకొని ప్రభుతో ముందుకు వస్తున్నప్పుడు ఆయనక బిడ్డలుగా మార్చబడుతున్నాం. అలాగే ఆయనక బిడ్డలుగా మార్చబడిన మనము వధువు సంఘంగా మార్చబడతాం. వధువు సంఘంగా మార్చబడినప్పుడు ఒక మాట మాట్లాడతాడు, నా ప్రియురాల అని అంటున్నాడు. సో నా ప్రియురాల అని అన్నప్పుడు సహోదరి నుండి స్టేటస్ మారిపోతుంది. ఏమండి? ప్రియురాలుగా మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 3వ స్థానం ఏంటంటే నా ప్రాణేశ్వరి. ఇప్పుడు నా ప్రియురాల అనే పొజిషన్లో మనం ఉన్నాము అంటే ఆత్మీయమైన వరాలను, ఆత్మీయమైన ఫలాలను, అద్భుత కార్యాలను జరిగించడానికి కావాల్సిన నడిపింపును మనం పొందుకుంటాం. ఎంతమంది నా ప్రియురాల అనే పొజిషన్కి వెళ్తాం? ఇక్కడ విశ్వాసంతో మాట్లాడుతున్నాను. ఇది రొమాంటిక్ స్టోరీ, లవ్ స్టోరీ మీ బైబిల్లో ఉందని చాలా మంది క్వశ్చన్స్ ఇస్తుంటారు. లవ్ స్టోరీ అంటే విశ్వాసికి దేవునికి మధ్య ఎలాంటి రిలేషన్స్ మారాలి. ఇప్పుడు చూడండి, గొంగలి పురుగు ఫస్ట్ పురుగులాగే ఉంటుంది. అది బాగా జ్ఞానాన్ని నింపుకున్న తర్వాత అది రెక్కలు కలిగి సీతాకోక చిలుకగా మార్చబడుతుంది. అంటే బటర్ఫ్లై ఎన్ని కలర్స్ ఉంటుందండి, అది ఎంత నలిగితే అంత కలర్స్ వస్తుందండి. దాని రక్తమే అన్ని కలర్స్ని తీసుకొని రాగలుగుతుంది, ఇంకొకటి ఏం కాదు. అవునా? అవి తినే ఆహారాలన్నీ ఒకటే. ఆ గొంగలి పురుగుగా ఉన్నప్పుడు వాటి ఆహారం ఏం తింటున్నాయో దాన్ని బట్టి అది నిద్రించే సమయంలో గూడు కట్టుకున్న తర్వాత బయటికి వచ్చే తరుణాన్ని బట్టి అది రంగులు పులుముకొని అందమైన రెక్కలు కలిగి బయటికి వస్తుంది. హల్లెలూయా. సో అందమైన రెక్కలతో బయటికి వచ్చేటప్పుడు అది ఎంత కష్టపడుతుందో అంత అద్భుతమైన ఆ యొక్క మహిమ దానికి ఇవ్వబడుతుంది అంట. ఆ యొక్క బటర్ఫ్లైని పట్టుకున్నప్పుడు దాని మీద ఉన్న కలర్స్కి ఎంత షేడింగ్ ఉంటుంది కదా, అవునా? సో ఆ మహిమను మనం పొందుకోవాలి. అలాంటి మహిమను పొందుకునే వాళ్ళని ప్రాణేశ్వరి అని అంటున్నాడు. ముందున్న శరీరానికి తర్వాత ఉన్న శరీరానికి చాలా తేడా ఉంది. కాబట్టి మనం కూడా ఆత్మ రెక్కలు సంపాదించుకున్నప్పుడు పొందే పిలుపునే ప్రాణేశ్వరి అని అంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. మరి నా ప్రియురాల అన్నప్పుడు ఇంకా సెన్సిటివిటీ ఉంది మన జీవితంలో, ఇంకా దుఃఖపడే స్వభావం ఉంది, ఇంకా ఓదార్పు కావాలా మన ప్రియుడి దగ్గర నుండి, అంటే మన ప్రభు దగ్గర నుండి. కాబట్టి వాక్యముల చేత ఓదార్స్తాడు, దర్శనాల ద్వారా ఓదార్స్తాడు, మరి ఇంకా లేఖన వచనాలతో చూపించే విధానాన్ని బట్టి మనం కొన్ని చోట్ల బలపరచబడుతున్నాం. ఆమేన్. మరి బలపరచబడుతున్నామంటే ఈరోజు విశ్వాసంలో కొనసాగించడానికి అర్హత కలిగి ఉంటున్నాం. జారిపోకుండా పడిపోకుండా కాపాడేది ఎప్పుడంటే ప్రియురాలుగా ఉన్నప్పుడే. హల్లెలూయా. అయితే ప్రియురాల స్టేటస్ కొన్ని రోజుల తర్వాత ఆగిపోతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘ వధువుని మధ్యాకాశంలో తీసుకుని వెళ్ళి మరి క్రీస్తు యొక్క చేతికి అప్పగిస్తాడంట. అప్పటి నుండి భూమి మీద ఇక పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడు. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా మెరుగుగా ఉండాలి. అక్కడ ఎప్పుడో వస్తాడు లెక్క దేవుడు అక్కడికి, అప్పటికంతా సిద్ధపడతామని. చాలామంది నశించిపోతున్నారు, పాపంలో జీవిస్తున్నారు. ఈవెన్ దో ఏమంటున్నారు, విశ్వాసులుగా వాక్యము తెలిసిన వారు సైతం మరి పడిపోతారు ఆ సమయంలో అని మత్తయి సువార్త 24లో అంటారు. మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు విశ్వాసులలో విశ్వాసంలో కనుగొన తగునా అని క్వశ్చన్ ఉంది. అంటే కనుగోలేము అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేయడు, దేవుడు మనకి అన్నింటిని అప్పగించేసినాడు అనే ఒక పొజిషన్లో ఉంటున్నారు. కానీ దేవుడు సమస్తాన్ని చేయగలడని నమ్మి ముందరికి వెళ్ళాలి అంటాడు ప్రసంగి. ఒక్కరోజు వస్తుంది ఆయన ముందర నిలబడి నువ్వు చేసిన దానికి ఒప్పుకోడు చెప్పాల్సిన తరుణం ఉంది, అదే తీర్పు అని అంటున్నాడు.
అయితే ఆ తీర్పులో నిలబడి, ఆ తీర్పులో ప్రత్యేకించబడి, ఆ తీర్పులో మనం ఉండకుండా తీర్పు తీర్చగలిగే లెక్కలో నిలబడగలిగిన వారిని ప్రాణేశ్వరి అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఫ్లోటింగ్లోనే ఉండాలి. ఎలా అంటే ఆత్మవశములోనే ఉండాలి, ఆత్మచేత ముద్రించబడిన వారుగానే ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 1:16, రోమీయులకు రాసిన పత్రిక 1:16. సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మరి శక్తి మహిమ మనం అనుభూతి చెందాలని కోరుకుంటున్నట్టుగానే ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి రక్షణ ఆనందాన్ని ఇవ్వగలిగే ఒక శక్తిగా ఆయన యొక్క రక్షణ మనకు అనుగ్రహించబడతాడ. ఈ రక్షణలో స్వస్థత ఉంది, ఈ రక్షణలో ఆశీర్వాదం ఉంది, ఈ రక్షణలో నీకు కావాల్సిన వండర్స్ ఉన్నాయి, నీకు కావాల్సిన వెరైటీస్ ఉన్నాయి. ఈ రక్షణ అంటే ఏదో లేక అని అనుకుంటున్నాం, ఒక ఆదివారం వచ్చి బ్రెడ్ వైన్ తీసుకోవడమే అని అనుకుంటున్నాం. కాదండి, ఈ రక్షణలో నీ డిజైన్స్ ఫుల్ఫిల్ కావడానికి కావాల్సిన ఒక చరిత్ర క్రియేట్ చేయగలిగిన శక్తిని పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. మరి నీ శక్తి ఏంటి అంటే నువ్వు మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కాదు, చిన్నపిల్లలు మాట్లాడినట్లుగా మాట్లాడడం కాదు, జ్ఞానవంతుడు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాక్యం ఎత్తిపట్టి ఈ వాక్య ప్రకారము నా జీవితంలో ఈ వాక్య ప్రకారం నా జీవితంలో ఈ యొక్క అపవాది ఉండడానికి వీలేదు, ఈ యొక్క అస్వస్థత ఉండడానికి వీలేదు. రైట్ నా గెట్ అవుట్ అని చెప్పగలిగే ఒక స్టేటస్ నేను కలిగి ఉండగలుగుతాను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు మనం బెగ్గర్స్ లాగానే ఉంటామా? అది అక్క అక్క అక్క, యా యా యా, సార్ సార్ సార్, అమ్మ 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 అని అంటే ఏంటిది? అది ప్రవచనం. ఎవరు ప్రవచనం చెప్తారా అని అంటే ప్రవచనం చెప్పి వెళ్ళిపోతారండి. ఎవరైనా వస్తారు, సేవకులు వస్తారు, ప్రవచనాలు చెప్పి వెళ్ళిపోతారు, కరెక్టే. కానీ ప్రవచన ఫలం నెరవేర్చబడాలంటే నీలో వాక్యం ఉండాలి, నీలో ప్రార్థన ఉండాలి, నీలో పట్టుదల ఉండాలి. లేకపోతే ప్రవచనం ఏమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. ప్రవచనాన్ని నువ్వు ఆస్వాదించలేకపోతే నీ జీవితంలో నడిపింపు అనేది ఉండదు. కాబట్టి నువ్వు లోకానికి నీవు దేవుని శక్తి అయి ఉన్నావని చూపించలేవు. యోహాను సువార్త 6:27 చదువుతాం. దొంగ దేనికోసం వస్తున్నాడు? దొంగిలించుట కొరకు, నాశనం చేయడం కొరకు, మరణాన్ని మనకి ప్రార్థించడం కోసం వస్తున్నాడు. కాదే యేసే మాత్రం జీవాన్ని ఇచ్చడం కోసం వస్తున్నాడు. ఆయన మార్గం, సత్యం, జీవమైనట్టుగా ఆయన కృపను బట్టి ఆ జీవం మనం అనేకులకు చూపించే వరంగా ఉండాలి. యోహాను సువార్త 6:27 చదువుమా. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. క్షయమైన ఆహారం కొరకు కాదు, కానీ నిత్య జీవమైన అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి అంటున్నాడు. అక్షయమైన ఆహారం అంటే ఒక బటర్ఫ్లైకి వస్తున్న రెక్కలు ఎలా పొందుకోగలుగుతుంది? ఒక గొంగలి పురుగులాగా తన గృహంలోనికి వెళ్ళిన, గూడులోనికి వెళ్ళిన పురుగు కాస్త మహిమను ధరించుకొని ఆ యొక్క కలర్స్ అన్నింటినీ పులుముకొని ఎలా బయటకు వస్తుందో రెక్కలు కలిగి, అలా నువ్వు రూపాంతరం చెందాలి ప్రార్థన గదిలోనే. అలా నువ్వు మహిమ శరీరాన్ని ధరించాలి. అలా నువ్వు జ్ఞానాత్మ చేత రెక్కలు కలిగి పైకి ఎగరగలిగే శక్తిమంతుడుగా, శక్తిమంతురాలుగా అవ్వాలి అని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథంలో అంటారు, రెక్కలు చాచి, పక్షిరాజు వల్ల రెక్కలు చాచి పైకి ఎగురు. ఆ రెండు రెక్కల్లో ఒకటి వాక్యం, ఒకటి ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. మరి నేను రెక్కలు చాచి పైకి ఎగరాలని అనుకుంటున్నాను, దావీదు వలె గొల్యాతు లాంటి సమస్యలను చూడాలని అనుకుంటున్నానని చెప్తాను. పక్క వాళ్ళకి చెప్పండి, నవ్వాలని కాదు. నేను దావీదు వలె గొల్యాతుని నేను ఒక చూపు చూడాలనుకుంటున్నాను. దావీదు చూసే దృష్టితో నేను గొల్యాత్ అనే సమస్యను నేను చూడాలనుకుంటున్నాను. నీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, నువ్వు దేవుని మహిమా సింహాసనం ఎదురు నుండి చూస్తున్నప్పుడు గొల్యాత్ ఒక పిట్టలాగా కనబడిస్తున్నాడు కదండి. అలా నీ సమస్య కూడా ఒక చిన్న గులకరాయితో కొడితే పడిపోయేట చిన్న పిట్టలాగా కనపడిస్తాడు. ఆమేన్, అలా నేను చూచుదును గాక. ఆ గ్రద్ద లాంటి దృష్టి నాకు అనుగ్రహించబడును గాక. ఆ పక్షిరాజు లాంటి దృష్టి నేను పొందుదును గాక.
పిట్టంట చాలా పిట్ట కాదు, ప్యారెట్, చిలుక చాలా మాట్లాడుతుంటారు, బ్లా 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 అంటారంట. కానీ గద్ద సైలెంట్ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు దాని యొక్క స్టేటస్ని, అలాగే సింహం కూడా సైలెంట్గా వస్తుందంట, కానీ అవసరం వచ్చినప్పుడు దాని యొక్క బలాన్ని. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఎవరికి ఏం విమర్శించే వాళ్ళకి విమర్శించుకొని మరి కానివ్వండి, అలా కానివ్వండి, ఇలా కానివ్వండి, అయితే సమయం వచ్చినప్పుడు దావీదులాగా చూడగలగాలి సమస్యని. ఆమేన్. పక్క వాళ్ళకి చెప్తామా, నేను మరో దావీదుని. గొల్యాతు లాంటి సమస్యలు నా జీవితంలో నేను ఈసారి నుండి చూసే చూపుతో అవి కాస్త అదృశ్యమవుతున్నాయి. ఆమేన్, ఆమేన్. నిజంగా ఒక చిన్న రాయితో గొల్యాతుని చంపగలిగిన ఆ శక్తి, ఆ చరిత్ర దావీదుకి అప్పగించినాడు దేవుడు. మరి నీ నా జీవితంలో మరో దావీదుగా ఉంటే నీకు అప్పగించరా? నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూడలేవా? పక్క వాళ్ళకి వెళ్దాం, అక్కడ నువ్వు చూస్తావా లేదా? కానీ నేను చూస్తానే అన్నా. ఆమేన్. సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, మన శత్రువులు ఎంత బలమైన వాళ్ళైనా కావచ్చు, నా పక్షమున దేవుడున్నాడు. నేను ఆయన మహిమ సింహాసనం ఎద్ద నుండి చూస్తున్నాను ఒక చూపుతో. సున్నతి లేని ఈ ఫిలిస్తీన్లు ఎంత, ప్రార్థన లేని ఆ బలహీనులు ఎంత అని నేను మాట్లాడగలిగే శక్తిమంతురాలి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రార్థించే పెదవులతో వారికి ఏదైతే శాసిస్తున్నావో అది జరగబోతుంది. ఆమేన్. దేవుని నోట నుండి వచ్చి మాటగా నీ మాట ఉండబోతుంది. ఆమేన్. ఎందుకంటే నా సేవకుల మాట నేను రూఢిపరుస్తాను అనేది వాక్యంలో. ఎవరండి సేవకుడు? దేవుని సేవించేవాడే సేవకుడు. మైక్ పట్టుకొని వాక్యం చెప్తున్న వాళ్ళంతా సేవకులు కాదు. దేవుని సేవిస్తున్న వారు, సియోను కుమార్తెలుగా పిలువబడుతున్న వారు, ఆయనకు ప్రియురాలుగా పిలువబడుతున్న వారు ఏం మాట్లాడతారో దాన్ని నెరవేర్చడానికి దేవదూతలు యాక్టివేషన్లోకి రాగలరు. దేవుడు వాటిని కదిలించగలడు. పరిస్థితులు ఉన్నది లేనట్టు, లేనేది ఉన్నట్టు చేయగలడు. ఆమేన్. అవును, నా కొరకు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉండబోతున్నాయని చెప్తాం. అసాధ్యమైన సాధ్యపరిచే దేవుడు నాకు తోడు ఉంటున్నాడని చెప్తాం. అవిశ్వాసమైన నడుచుకోవద్దు, విశ్వాసిగా ఉండాలని చెప్తాం. ఎందుకో తెలుసా? కొలసి 1:27 తీసి చదవండి. లాస్ట్ వచ్చిన కొలసి 1:27. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచబోని ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. మర్మం అర్థమైందా? పక్క వాళ్ళని అడిగారు, మర్మం అర్థమైందా? ఏంటి ఆ మర్మం? ఏమంటా ఇప్పుడు ఆ మర్మం? చాలాసార్లు చెప్పినా నేను ఈ వాక్యాన్ని 1:27. మర్మం అర్థమైందా? వారాలు చర్చ కోసం, నెలలు సంవత్సరాలు గడిచిపోయింది. మీ అందున్న క్రీస్తు మహిమైశ్వర్యము అని అంటున్నాడు. మీ అందు ఎవరున్నారండి? ఎక్కడున్నారంట? అందరు నోరు తెరిచి చెప్పండి గట్టిగా. నీలో నాలో ఉండగలడా ఒకేసారి దేవుడు? ఉంటాడా? ఎందుకంటే ఆయన ఆది అంతమైనాడు, ఆయన సార్వభౌముడైనాడు, నీలో ఊదబడిన శ్వాస అయినాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరిలో ఉన్నాడంటే దేవుడు? మరోసారి చెప్దామా? ఆయన మనలో ఉన్నాడు. కాబట్టి మహిమ యొక్క నిరీక్షణ ఏంటిదో తెలియపరచాలనుకుంటున్నాడు. ఆ మహిమ అంటే మీరు ఏదో క్యాజువల్గా తీసుకుంటున్నారు, కానీ ఆ మహిమ యొక్క నిరీక్షణ ఏంటి మీకు తెలియపరుస్తాను. ఆ మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు సమస్తమును సమకూడి నెరవేరుస్తానని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 3:15లో క్రీస్తు యొక్క మహిమైశ్వర్యము చొప్పున మన అవసరత తీర్చబడుతుంది. మనం దరిద్రులం కాదు, విడనాడబడిన వారం కాదు, తృణీకరించబడిన వారం కాదు, ఆయన చేత ఎన్నిక చేయబడిన వారం అయినాం. ఆమేన్. ఎన్నిక చేయబడిన నీ జీవితంలో తృణీకారం ఉంటుంది, ఐసోలేషన్ ఉంటుంది, అవమానంతో కూడిన జీవితం నీకుంటుంది. కానీ విరిగిన అరిగిన హృదయం ఆయనకి ఇష్టం కాబట్టి అలా చేస్తున్నాడు. ఆమేన్. ఆయనకి ఇష్టమైన పాత్ర కాబట్టి ఆయన నడిపించిన నడకలో నేనున్నాను. దావీదు తృణీకరించబడినట్టు నేను తృణీకరించబడినాను. ఆమేన్. కానీ దావీదు యుద్ధం గెలిచినట్టుగా నేను గెలవబోతున్నాను. ఆమేన్. ఎక్కడి నుండి చూడబోతున్నానండి సమస్యలు? ఇప్పుడు నుండి. ఎందుకు? కొండెక్కి సముద్రంలో పడమంటే పడుతుంది అని అంటే ఆ మహిమ సింహాసనం ఎదురు నుండి చూసినప్పుడు ఆ కొండ ఎట్లా కనబడుతుందంట? చిన్న
ఆడుకునే బొమ్మల్లా కనపడుతుంది. సో ఆడుకుంటున్న ఆ బొమ్మను తీసి పాడే అని అంటే పడిపోరా, పడుతుంది కదా, పని ఒకటే కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఊదగలిగేంత బలం మనలో ఉండాలి. చాలు, మాట్లాడలేకపోయినా కూడా అని అంటే చాలు. ఎంతమంది అనుకుంటున్నారు ఈ సమస్యను? ఏ సమస్య ఈ రోజు నుండి అని అంతేనా? మీరు నవ్వుతున్నారో నవ్వడం లేదు, మీ ఫేస్ ఫీలింగ్స్ చూసి ఏం సంతోషం కలగడంలే, కానీ రిజాయిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ బలమే నీ గొప్ప మార్గంలోకి తీసుకెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమైశ్వర్యం చొప్పున నీ అవసరత ఆకర్షించబడును గాక. ఆయన కృపలో నిన్ను వర్ధిలింప చేయను గాక. నీ ప్రార్థన గదిలో నీ రోదన కాస్త సంతోషంగా మార్చబడును గాక. నీ పరిస్థితులు స్థితిగతులు అన్ని మారటం బట్టి నీవు మరో దావీదు అని దేవుడిని గురించి సాక్ష్యం చెప్పును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం.